హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను సంథింగ్ యూస్ఫుల్ అంటే క్రెడిట్ కార్డ్ ని మనము ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే మనకి కావాల్సిన టైంలో ఎలా యూజ్ అవుతుంది, ఎలాంటి ఆఫర్స్ వస్తాయి, అండ్ లైక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత తక్కువ ఉంటుంది, అవన్నీ అంటే అన్ని కాదు. బట్ ఒక ఆఫర్ అయితే నాకు ఇప్పుడు జస్ట్ లైక్ ఇట్లా కనిపించింది. సో దట్స్ వై ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో అనమాట. బికాస్ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అనేసి చెప్పాను కదా, సో దాని గురించి అన్నమాట. నేను ఆల్రెడీ 2 times తీసుకున్నాను అమెరికన్ ఎక్స్ప్రెస్ నుంచి ప్రీ అప్రూవ్డ్ లోన్. సో మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు ఓపెన్ చేయగానే అదే పేమెంట్ చేద్దాం అనేసి ఓపెన్ చేశాను అనమాట. సో చేయగానే నాకు కనిపించింది లైక్ ఆఫర్ పాపప్ అయింది అనమాట. సో దట్స్ వై ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో సి హియర్, నేను నా అమెరికన్ ఎక్స్ప్రెస్ లోన్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ లాగిన్ అయ్యాను. ఓపెన్ చేసి చూస్తే ఇది పాపప్ అయింది అనమాట. అమెరికన్ ఎక్స్ప్రెస్ పర్సనల్ లోన్స్, యు ఆర్ ప్రీ అప్రూవ్డ్ ఫర్ పర్సనల్ లోన్ ఆఫ్ అప్ టు $25,000 at an APR of 8.98% for 36 months repayment period. సో బికాస్ నేనేమి తెలియకుండా చెప్పట్లే అనమాట. బికాస్ ఐ టుక్ 2 times. సో దట్స్ వై ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అది నిజమా కాదా ఆఫర్, లేకపోతే లైక్ ఉట్టిగానే ప్రమోషనల్ కోసం ఇస్తారా అనేసి నాకు తెలుసు. సో ఫస్ట్ టైం నేను తీసుకున్నది 9,500 తీసుకున్నాను. సో దానికి అరౌండ్ $600 ఇంట్రెస్ట్ పడింది. సో మొత్తం కలిపి 10,100 ఆర్ సంథింగ్ అట్లా పడింది అనమాట మొత్తం. సో అది విత్ ఇన్ లైక్ 5-6 months లో పే చేసేసాను. అండ్ తర్వాత కూడా నాకు సేమ్ లైక్ లాస్ట్ ఇయర్ మేలో అనుకుంటా, మే ఆర్ సంథింగ్, ఆ టైంలో కూడా నాకు సేమ్ ఇదే అమౌంట్ $25,000 ఆఫర్ కనిపించింది. సో అంటే నాకు అప్పుడు ఆ పర్టికులర్ నేను ఫస్ట్ $10,000 తీసుకున్నాను కదా, అదేమో నాకు స్టూడెంట్ లోన్ పే చేయడానికి చాలా అంటే చాలా, అండ్ దట్ చాలా క్రిటికల్ టైంలో నాకు ఆఫర్ వచ్చింది. సో ఐఎమ్ లైక్ సో గ్రేట్ఫుల్ నేను అమెరికన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి. బికాస్ వాళ్ళు లైక్ నేను ఆన్ టైం పే చేస్తూ ఉంటే నా క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆ క్రెడిట్ స్కోరు, క్రెడిట్ వర్తినెస్, నా రీపేమెంట్ హిస్టరీ, సో అన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ ఆఫర్స్ అనేవి అంటే లైక్ ఇన్ పర్సన్ మాన్యువల్ గా జనరేట్ చేయారనమాట. మన క్రెడిట్ వర్తినెస్ బేస్ చేసుకొని లైక్ ఆటోమేటిక్ గా ఈ ఆఫర్స్ అనేవి జనరేట్ అవుతాయి అనేసి నేను వాళ్ళకి 2-3 times కాల్ చేశాను. సో వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్న తర్వాత చెప్పారు, ఇది మేము మాన్యువల్ గా జనరేట్ చేసేవి కాదు, ఈ ఆఫర్ మీకు డిపెండింగ్ ఆన్ యువర్ క్రెడిట్ వర్తినెస్, క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ హిస్టరీ, ఆన్ అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని మీకు ఆఫర్స్ వస్తూ ఉంటాయి అండ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ అనేసి చెప్పారు. సో నాకు సేమ్ లాస్ట్ టైం కూడా వచ్చింది కదా, దానిలో ఇంట్రెస్ట్ రేట్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. బట్ దాని గురించి డీటెయిల్ గా ఆ 2 loans గురించి డీటెయిల్ గా ఇంకొక వీడియో చేశాను, దట్ ఐ విల్ పోస్ట్. అండ్ ఇదేంటంటే నేను రీసెంట్ గా మొన్న దివాళీ అక్టోబర్ లాస్ట్ వీక్ లో నా లాస్ట్ పేమెంట్ చేసేసాను అనమాట. బికాస్ నాకు $25,000 ఆఫర్ వచ్చింది సెకండ్ టైం కూడా. సో ఆఫర్ వచ్చినప్పుడు నాకు $25,000 అవసరం లేదు, బట్ $18,000 అది కూడా నేను పే చేయగలనా లేదా, అండ్ ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఆ టార్గెట్ లోపు నేను పే చేయగలనా లేదా. సో అవన్నీ కూడా ఒక కొంచెం మినిమం క్యాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాతనే ఐ వెంట్ అండ్ టుక్ దిస్ ప్రీ అప్రూవ్డ్ లోన్ అనమాట. సో నేను 18,000 తీసుకున్నప్పుడు నేను మొన్న మేలో తీసుకున్నాను, అక్టోబర్ లో ఫినిష్ చేసేసాను. మే ఆర్ జూన్ ఆ టైంలో తీసుకున్నాను అనమాట ఈ ఇయర్ 2019. సో మొన్న అక్టోబర్ దివాళీ డే రోజు నేను కంప్లీట్ చేసేసాను. సో ఐ వాజ్ లైక్ సో హ్యాపీ బికాస్ విత్ ఇన్ 5-6 months లో ఐ ఫినిష్డ్ ఇట్ $18,000. బికాస్ అది పే చేయాలి, అదంతా ఉండాలి అంటే ఒక డిసిప్లైన్ అనేది నేను నేర్చుకున్నాను. సో దట్ ఈస్ వాట్, బికాస్ నాకు మిగతా చాలా వేరే షాపింగ్ చేసుకోవచ్చు, అవి చేసుకోవచ్చు, బట్ మై ప్రయారిటీ ఈస్ దిస్. నాకు అవసరానికి తీసుకున్నప్పుడు ద సేమ్ వే ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో దట్ ఈస్ వాట్. దాంట్లో నుంచి ఓకే, సో ఆ రీపేమెంట్ చేసేటప్పుడు మంత్లీ పేమెంట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఏదన్నా ఖర్చు చేయాలన్నా కానీ ఐ విల్
క్వశ్చన్ మై సెల్ఫ్ అన్నమాట. అంటే ఇది నాకు నిజంగా అవసరమా లేదా ఈ పర్టికులర్ టైంలో, లేకపోతే ఇది నాకు యూస్ఫుల్లా లేదా అనేసి ఒక 2-3 టైమ్స్ క్వశ్చన్ చేసుకున్న తర్వాతనే ఐ విల్ బై దట్ అన్నమాట. సో దట్స్ హౌ ఐ మేడ్ మై సెల్ఫ్ సో స్ట్రాంగ్ విత్ దిస్ మనీ మ్యాటర్స్ కానీ యాజ్ అ లైక్ అ మైండ్ సెట్ వే కానీ చాలా స్ట్రాంగ్. బికాస్ ఎప్పుడైతే ఎవరైతే మనీ విషయంలో చాలా డిసిప్లైన్ గా ఉంటారో లైక్ రిలేషన్స్ కానీ ఫ్యామిలీ కానీ all the things they can easily handle anamata. So that's what I believe in, and also this is my permanent tattoo. So this is like my reminder for the life anamata. Ante na parents ante amma nana and anna anesi, because they are వాళ్ళ వల్ల నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. సో యుఎస్ లో ఉన్నాను అంటే కారణం దే ఆర్ రెస్పాన్సిబుల్. సో దాట్స్ వై ఐ డోంట్ వాంట్ టు like forgot them అన్నమాట. సో దట్స్ వై ఐ కెప్ట్ దెమ్. అంటే నేను ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఐ వాంట్ టు రిమైండ్. సో ఈ ఆఫర్ ఇప్పుడు నేను అదేంటి క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేద్దామనేసి ఓపెన్ చేశాను. సో పేమెంట్ చేద్దామని ఓపెన్ చేసినప్పుడు ఇది కనిపించింది. సో దట్స్ వై లైక్ ఐఎమ్ రికార్డింగ్, బికాస్ $25,000 in the sense, wait, let's see, like $25,000 to INR, Indian rupees, it's like 17,94,815. so ఈ particular ఈ రోజుకి ఇది అన్నమాట. బట్ it will be around 17 lakhs plus a 25,000 ante. So that's what. So and 8% monthly interest rate, because ఇప్పుడు అంటే నేను ప్రతి ఒక్కరిని తీసుకోండి అని కాదు, బట్ మీకు అవసరానికి కనుక ఇలాంటి ఆఫర్స్ వస్తే ఆ అవసరానికి $25,000 వచ్చినాయి కదా అనేసి మొత్తం తీసుకుంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడేది మీరే. బికాస్ మంత్లీ పేమెంట్ రీపేమెంట్ 36 months ఉంది, కానీ అంత అవసరం లేదు. మీకు కనుక డిసిప్లైన్ గా ఉండాలి అంటే కీప్ ఇట్ లో. నేనైతే 12 months రీపేమెంట్ పెట్టుకున్నాను, బట్ 5-6 months లో కంప్లీట్ చేసేసాను అనమాట. సో దట్ ఈస్ వాట్ నేను డీటెయిల్ గా చెప్తాను అనేసి చెప్పాను కదా, వేరే వీడియోలో చెప్పాను. సో ఇది అన్నమాట. బికాస్ నాకు ఫస్ట్ టైం ఆఫర్ వచ్చింది కదా 9,500 సంథింగ్, అది ఆఫర్ వచ్చినప్పుడు నాకు 8.98 కాదు పర్సెంట్, చాలా అంటే చాలా కాదు, కొంచెం ఎక్కువ ఉంది. బికాస్ లైక్ అరౌండ్ 11.5 or 12% ఇంట్రెస్ట్ రేట్ ఉంది, 11.9 or సంథింగ్ అరౌండ్ అనమాట. సో ఇట్స్ క్లోజ్ టు 12% ఉంది. సో నాకు ఆ పర్టికులర్ టైంలో సేమ్ ఇంట్రెస్ట్ రేట్ నేను ఇండియాలో పే చేస్తున్నాను, బట్ ఇండియాలో కరెన్సీ రేట్ వేరు, ఇక్కడ వేరు కాబట్టి. బట్ ద థింగ్ ఏంటి అంటే ఆ పర్టికులర్ టైంలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే నేను రీపేమెంట్ చేయగలను, అండ్ ఐ టుక్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఆల్సో రిస్క్. సో నేను అది ఫేస్ చేశాను అండ్ ఆల్సో లైక్ అకాంప్లిష్ చేశాను. సో దట్స్ హౌ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఎ లిటిల్ బిట్ అన్నమాట. అండ్ సెకండ్ టైం కూడా తీసుకున్నప్పుడు ఎస్, నా టార్గెట్ నేను 36 months ఉంటుంది, బట్ ఐ డోంట్ వాంట్ టు కీప్ దాట్ థింగ్. అంటే మనకు ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది, ఓకే 36 months ఉంది కదా, పే చేయొచ్చులే అన్న ఒక థాట్ వస్తుంది. నో, ఐ డోంట్ వాంట్ దాట్. సో ఏం చేశానంటే 12 months పెట్టుకున్నాను. 12 months పెట్టుకొని నో, ఇప్పుడు నాకు ఒక $50 ఈ మంత్ ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ అయితే మంత్లీ పేమెంట్ ఏదైతే ఉందో అది చేస్తాము. అది చేసిన తర్వాత కూడా నాకు మామూలు రెంట్ వైజ్ కానీ బిల్స్ వైజ్ కానీ అన్ని అయిపోయిన తర్వాత ఇంకేదన్నా అమౌంట్ ఉంటే అట్లీస్ట్ $10, $50, ఎంత $100 ఎంత మిగిలినా కానీ ఐ పే టు దిస్ లోన్ అనమాట. దట్స్ హౌ ఐ కంప్లీటెడ్ విత్ ఇన్ లైక్ 5-6 months లో. సో అది అన్నమాట. అండ్ యా, ఈ లోన్ గురించి చూద్దాము. ద అప్లికేషన్ ఇస్ సింపుల్, జస్ట్ టెల్ us where you want us to send the loan funds. యా, ఈ లోన్ గురించి చెప్పాను కదా, అంటే వాళ్ళు డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ కి పంపిస్తారు, మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే. అండ్ అమౌంట్ యూ నీడ్ అప్ టు ప్రీ అప్రూవ్ లోన్ అమౌంట్, అంటే ఇక్కడ మనకి 25,000 మాక్సిమం లిమిట్ అనమాట. బట్ దానిలో మీకు 2,000 కావాలి, ఇప్పుడు మనకి అంత అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు 2,000 తీసుకోవచ్చు. అవి మీకు వెంటనే విత్ ఇన్ లైక్ ఫ్యూ అవర్స్ లేకపోతే బిజినెస్ డేస్ లో వస్తాయి అనమాట.
నాకైతే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో వచ్చినాయి, ఫ్యూ అవర్స్ కూడా కాదు, మినిట్స్ లో వచ్చినాయి అనమాట. సో ద అమౌంట్ యూ నీడ్ ఈస్ టు చెప్పారు కదా, అండ్ ఆల్సో సెలెక్ట్ యువర్ మంత్లీ పేమెంట్ ఆప్షన్. సో అది కూడా చూద్దాము క్లియర్ గా. అండ్ ఇక్కడ క్లియర్ గా డీటెయిల్ గా ఇచ్చాడు. యువర్ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ is based on your credit worthiness and other eligible factors at the time you receive this offer. So you can check this out. Your pre-approved loan offer is అనేది క్రెడిట్ వర్తీనెస్ మీద, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆఫర్ అవైలబిలిటీ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఈ ఆఫర్ వచ్చింది కదా అనేసి ఒక వారం రోజులు 10 రోజులు ఇట్లా ఉండదు అనమాట. ఒక విత్ ఇన్ 2-3 days, ఎన్ని డేస్ ఉంటుందో నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు, కానీ బట్ కొన్ని డేస్ లో ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట ఈ ఆఫర్ అనేది. సో అండ్ మనం బికాస్ మనకి ఎప్పుడు ఇలాంటి ఆఫర్ వస్తుందో మనం చెప్పలేము. బట్ ద థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను పేమెంట్ చేద్దామనేసి ఓపెన్ చేశాను, బట్ ఈ ఆఫర్ కనిపించింది. సో అలానే అనమాట. సేమ్ నాకు ఫస్ట్ టైం స్టూడెంట్ లోన్ అప్పుడు కూడా అంతే. నాకు స్టూడెంట్ లోన్ కి నేను ఎలా చేయాలి, బికాస్ అప్పుడు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది. సో దట్స్ వై ఆలోచిస్తూ ఉంటే పేమెంట్ చేద్దామని చేస్తుంటే అప్పుడు నాకు సేమ్ ఇలానే పాపప్ అయింది అనమాట. నువ్వు లైక్ యు ఆర్ అప్రూవ్డ్ ఫర్ 9,500 సంథింగ్ అనేసి. సో అట్ దట్ టైమ్ ఐ టుక్ ఇట్ వితౌట్ ఎనీ క్వశ్చన్స్. సో ద ప్రీ అప్రూవ్డ్ APR assumes you are the borrowing your full pre-approved loan amount with a 36 repayment period. So ఇవన్నీ డీటెయిల్ గా ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇచ్చాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 లోన్ రీపేమెంట్ పీరియడ్ 36 months తీసుకుంటే 7 ఇట్లా డీటెయిల్ గా ఇచ్చాడు అనమాట. సో మీరు చూడొచ్చు. అండ్ దీన్ని అంటే ఈ ఆఫర్ ఇక్కడ వస్తేనే కాదు, ఇంకొకటి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే, అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రీ అప్రూవ్డ్ లోన్ అనేసి కొడితే మీకు అక్కడ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ అని వస్తుంది కదా. పర్సనల్ లోన్స్ దగ్గర ఇక్కడ సి ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ అన్న ఆప్షన్ ఉంది. సో when you click that, it will ask you for American Express details అడుగుతుంది అనమాట. లాగిన్ డీటెయిల్స్, మీ క్రెడిట్ కార్డ్ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా. సో సేమ్ ఇక్కడ నాకు ఏ ఆఫర్ అయితే చూపించిందో అదే ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. ఏది, ఈ ఆఫర్ కనుక ఎక్స్పైర్ అవ్వకపోతే. ఒకవేళ ఎక్స్పైర్ అయితే మాత్రం ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, ఒక మెసేజ్ చూపిస్తుంది, అట్ దిస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫర్స్, ద ఆఫర్స్ విల్ బి గివెన్ బేస్డ్ ఆన్ యువర్ క్రెడిట్ వర్తీనెస్ అనేసి ఒక మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో అది. సో ఇక్కడైతే ఇది చూసారు కదా. సో నేను మీకు చెప్పాను కదా, లోన్ నేను 25,000 అంతకు ముందు ఒక లోన్ సెకండ్ టైం తీసుకున్నది 18,000 తీసుకున్నాను అనమాట. సో అది రీసెంట్ గా పూర్తయిపోయింది. సో దట్స్ వై దిస్ అకౌంట్ ఈస్ క్యాన్సిల్డ్ అనేసి వచ్చింది. సో that's why remove the account from online account management because I paid it. So you can see it here. I paid within ikkada billing statements untayi, but I చూడొచ్చు 4, 5, 6. సో ఇది జస్ట్ బిల్లింగ్ స్టేట్మెంట్ విత్ $0 అట్లా వచ్చింది. బట్ 6 months లో మొత్తం పే చేసేసాను. సో మొత్తం అయిపోయింది అనమాట. So that's why it is showing me do you want to cancel this అంటే ఆన్లైన్ లో నాకు ఇంకా అపియర్ అవుతుంది కదా, అది క్యాన్సిల్ చేయమనేసి అడుగుతుంది. సో yes, I will remove the account. Yes, I'm removing it. ఇక్కడ చూడొచ్చు నాకు 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఈ బ్లూ క్యాష్ అనేది నా క్రెడిట్ కార్డ్ అనమాట. సో దాట్స్ I don't want to remove this one. పర్సనల్ లోన్స్ అనేది నాది కంప్లీట్ అయిపోయింది కాబట్టి I want to remove it. Yes. Remove card now. Yes. The card account has been removed from your managed accounts, and so అది కంప్లీట్ అయిపోయింది. దట్స్ వాట్. అండ్ నీకు అదే సేమ్ ఆఫర్ ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి డీటెయిల్స్ అడుగుతారు అనేసి చూద్దాము. ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ కాబట్టి నీ క్రెడిట్ వర్తీనెస్, నీ SSN అన్ని వాడికి తెలుసు.
అంటే నువ్వు మంత్లీ పేమెంట్ చేస్తున్నావా లేదా, కరెక్ట్ గా మీ పేమెంట్ హిస్టరీ ఏంటి, నీ క్రెడిట్ స్కోర్ ఏంటి, నువ్వు స్పెషల్ గా వాడు ఇక్కడ డీటెయిల్స్ ఏం అడగడు. ఇక్కడ అడిగే డీటెయిల్స్ అన్ని కూడా పర్సనల్, అంటే నీ ఈమెయిల్ ఐడి ఏంటి, నీ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, అవి అడుగుతాడు అనమాట. సో చూద్దాము. సో యు ఆర్ అప్రూవ్డ్, ప్రీ అప్రూవ్డ్ ఫర్ అన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ పర్సనల్ లోన్ 25,000, మంత్లీ పేమెంట్ 8.98. ఒకవేళ కనుక మీ క్రెడిట్ స్కోర్ కానీ రీపేమెంట్ హిస్టరీ కానీ బాగాలేదు అంటే అసలు ఫస్ట్ ఆఫరే చాలా తక్కువ ఉంటుంది అనమాట రావడానికి ఛాన్సెస్. ఒకవేళ వచ్చినా కానీ ఆఫర్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో వస్తుంది అనమాట ఆఫర్. సో అది టెల్ us how you want your loan funds distributed. సో ఇక్కడ చూడండి, అంటే మనము ఆల్రెడీ ఉన్న క్రెడిట్ కార్డ్ కైనా పేమెంట్ చేసుకోవచ్చు ఈ అమౌంట్, లేకపోతే కనుక డైరెక్ట్ డిపాజిట్ అంటే ఇక్కడ చూడండి, రిసీవ్ లోన్ ఫండ్స్ డైరెక్ట్లీ ఇంటూ యువర్ బ్యాంక్ అకౌంట్. సో నేను ఆ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఎంటర్ అన్ అమౌంట్ టు సీ యువర్ ఎస్టిమేటెడ్ మంత్లీ పేమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, నేను అక్కడ మాక్సిమం లిమిట్ అయితే 25,000 ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 25,000 తీసుకుంటే చూడొచ్చు మీరు, అంటే నేను 24 months తీసుకుంటే నాకు మంత్లీ ఇది ఇంత పడుతుంది. అండ్ విత్ ద ఏపీఆర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గదు అనమాట. ఇక్కడ 36 months ఇది సేమ్, కాకపోతే ఎక్కువ మంత్స్ తీసుకుంటున్నాం కాబట్టి మంత్లీ పేమెంట్ అనేది అంటే ఈ ఆప్షన్ తీసుకుంటే ఇంత పడుతుంది అనమాట. బట్ ఇక్కడ 48 months తీసుకుంటే ఏంటి అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పెరుగుతుంది చూడండి. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్, బికాస్ ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ఎప్పుడు ఇచ్చారు, 36 months ఆప్షన్ చేసుకుంటేనే 36 కానీ 36 months కన్నా తక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ 36 కన్నా మంత్స్ కన్నా ఎక్కువ, ఇప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి 48 months ది, చూడండి ఇక్కడ మంత్లీ పేమెంట్ తక్కువనే పడుతుంది బికాస్ మనం ఎక్కువ మంత్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. బట్ ఇది ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది చూడొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 20,000 తీసుకుంటే చూడొచ్చు మీరు ఎంత మంత్లీ పడుతుంది 24 months. అంటే ఇక్కడ నేను 24 months సెలెక్ట్ చేసుకుంటే 24 months కడుతూనే ఉండాలి అని కాదనమాట. ఇదేంటి అంటే ప్రీ అప్రూవ్ లోన్ కాబట్టి వాడు ఏమి ఇంకా ఎక్స్ట్రా లిమిటేషన్స్ కానీ ఏమి ఉండవు. ఏంటి అంటే నీకు ఇప్పుడు ఎక్స్ట్రా ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 914 రూపీస్ కట్టాలి. ఒకవేళ నీ దగ్గర 1000 ఉన్నాయి లేకపోతే 1500 ఉన్నాయి, యూ వాంట్ టు పే టు యువర్ లోన్ అనుకుంటే పే చేసేయచ్చు వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ సెకండ్ థాట్ యూ కెన్ పే ఇట్ అనమాట. దాట్స్ హౌ. అప్పుడే కదా మీరు తొందరగా పే చేసుకునేది, అంటే రీపేమెంట్ చేసేసుకునేది. సో దాట్స్ వాట్, బికాస్ నేను ఈ ఫస్ట్ కొన్ని ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే క్లియర్ గా మా అన్న ఇండియాలో తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే 12 months అనేది ఆప్షన్, 12 months 24 months ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఆ 12 months కడుతూనే ఉండాలన్నమాట. ఒకవేళ మనం ఒక మంత్ ఎక్కువ కడదామన్నా గానీ ఆప్షన్ లేదంట. జస్ట్ ఆ అమౌంట్ ఎంత ఉందో అది 12 months కడుతూ ఉండాలి. మంత్లీ పేమెంట్ ఇక్కడ ఇస్తాడు కదా, అది కడుతూ ఉండాలన్నమాట ఆ 12 months. ఒకవేళ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా అని కట్టడానికి కూడా లేదు. సో అలా అన్నమాట. బట్ ఈ పర్టికులర్ ఆప్షన్ లో అయితే, అదే ఈ పర్టికులర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రీ అప్రూవ్ లోన్ లో అయితేనేమో మీకు అలా ఏం ఉండదు. ఒకవేళ మీకు ఇక్కడ 900 అంటే ఇది $20,000 తీసుకుంటేనే ఇది వర్తిస్తుంది కదా. సో ఎక్కువ ఉన్నాయి అనుకుంటే పే చేసుకోవచ్చు. సో దట్స్ హౌ కదా. నేను ఇక్కడ నాకు 12 months ఆప్షన్ చూపించలేదు. సో నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటి 24 months సెలెక్ట్ చేసుకున్నాను, బట్ ఐ పెయిడ్ విత్ ఇన్ 5-6 months. సో అది బికాస్ నేను 1 year కడుతూ కూర్చోవాలనుకోలేదు. సో దాట్స్ వై 5-6 months లో ఐ ఫినిష్డ్ ఇట్ ఆఫ్. సో దట్ ఈస్ వాట్. ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ తీసుకుంటే అది, అండ్ 20,000 ఇక్కడ 15,000 తీసుకుంటే ఇక్కడ ఇంత పడుతుంది, అంటే తక్కువ అమౌంట్ పడుతుంది అట్లా. బికాస్ యు ఆర్ తక్కువ తీసుకుంటున్నారు కదా. అది ఇక్కడ చూడొచ్చు 10,000 తీసుకుంటే ఇట్లా. అంటే ఇది ఆఫర్ వచ్చింది కానీ తీసుకుంటే మాత్రం మీరే ఇబ్బందిలో పడతారు. ఆఫర్ వచ్చింది కదా అని తీసుకోవద్దు. మీకు అవసరం ఉండి మీరు పే చేయగలరా లేదా క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ టైం నాకు
ఇలా ఫస్ట్ టైం ఆఫర్ వచ్చినప్పుడు అసలు నాకు అది తెలియనప్పుడు ఓకే, చాలా డౌట్స్ ఉన్నప్పుడు ఏం చేశాను, కస్టమర్ కేర్ కి కాల్ చేసి నాకు ఇలా ఆఫర్ వచ్చింది, ఓకే సరే నేను 12 months 24 months చూస్ చేసుకుంటాను, బట్ ఇఫ్ ఐ హ్యావ్ మోర్ దాన్ దట్ మంత్లీ పేమెంట్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువ ఉంటే పే చేయొచ్చా, నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఫస్ట్ క్లారిఫై చేసుకున్న తర్వాత నేను అప్పుడు ఆ లోన్ అనేది తీసుకున్న తర్వాత ఐ గాట్ లైక్ కాన్ఫిడెన్స్ అనమాట, ఎస్ ఐ కెన్ పే ఇట్ ఆఫ్ అనేసి. అండ్ అంటే ముందే కూడా డిసైడ్ అయ్యాను, నేను 1 year తీసుకున్నాను, 24 months తీసుకున్నాను అనేసి, అట్లా పే చేస్తూ కూర్చోవద్దు అనేసి. ఇక్కడ 5,000 తీసుకుంటే ఇది జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, 25,000 ఆఫర్ ఇచ్చాడు కదా, మనం $1,000 తీసుకున్నాం కదా, మళ్ళీ మనకి ఇంకొక $24,000 కి ఇంకా ఆఫర్ మిగిలే ఉంటది కదా అనేసి కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట. అలా ఉండదు అనమాట. ఈ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎంత యూటిలైజ్ చేసుకున్నారు మీ పర్పస్ ని బట్టి అనేదే ఉంటది. ఒకవేళ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ ఆఫర్ రాదనమాట. నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఎందుకు వచ్చింది అంటే, నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ నేను ఆల్రెడీ ముందు తీసుకున్న లోన్ క్లియర్ చేసేసాను కదా, విత్ ఇన్ తక్కువ టైంలో క్లియర్ చేశాను, ఆన్ టైం పే చేశాను, అండ్ దట్స్ వై నా క్రెడిట్ వర్తినెస్ బాగుంది. కాబట్టి మళ్ళీ నాకు విత్ ఇన్ 20 days, నేను లాస్ట్ దివాళీ అంటే లాస్ట్ మంత్ ఎండింగ్ లో కదా వచ్చింది, లాస్ట్ వీక్ లో. సో చూడండి, విత్ ఇన్ లైక్ 25 days గ్యాప్ లోనే మళ్ళీ నాకు ఈ ఆఫర్ అనేది కనిపించింది. సో దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ క్లియర్లీ అనమాట. ఒకవేళ మీకు ఫ్యూచర్ లో ఇలాంటి ఆఫర్స్ వస్తే యూ కెన్ లైక్ ఒక ఐడియా ఉంటది అనేసి. సో అది జస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను $15,000 అనేసి పెట్టాను, అండ్ ఐఎమ్ ఆల్సో చూసింగ్, బికాస్ ఇక్కడ మనకి 12 months చూస్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు కదా. సో ఇక్కడ జస్ట్ 24 months చూస్ చేసుకుంటున్నాను, సో దట్ ఐ కెన్ షో యూ అనేసి. అండ్ ఆల్సో నేను ఇక్కడ డైరెక్ట్ డిపాజిట్ అని చూపిస్తున్నాను కదా, అండ్ ఇక్కడ వెల్స్ ఫార్గో ఎందుకు చూపిస్తుంది అంటే, నేను ఆల్రెడీ నా క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయడానికి నా బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తాను కదా, సో దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ మై వెల్స్ ఫార్గో అకౌంట్ అనమాట. సో వుడ్ యూ లైక్ టు ఎన్రోల్ ఇన్ ద ఆటో పేమెంట్ అంటే నేను నో పెట్టుకుంటాను. ఎందుకు అంటే, బికాస్ ఒకవేళ నా అకౌంట్ లో మనీ లేవనుకో ఆ పర్టికులర్ డేకి, అప్పుడు మళ్ళీ నాకు నెగటివ్ పడుతుంది కదా నా బ్యాంక్ అకౌంట్ లో. సో దట్స్ వై ఐ డోంట్ వాంట్. నాకు మంత్లీ స్టేట్మెంట్ వచ్చినప్పుడు అట్లా పెట్టేసుకొని పే చేస్తాను. సో ఇక్కడ జస్ట్ ఆటో పేమెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే, మంత్లీ అనేసి చూపిస్తున్నాడు, లేట్ పేమెంట్స్ విల్ రిజల్ట్ $39 ఫీ పడుతుంది. సో అందుకనేసి ఆటో పేమెంట్ తీసుకుంటే మీ పేమెంట్ లేకుండా అదే కట్ అవుతుంది కానీ అనేసి, అదే కట్ అవుతుంది, అది మంచి ఆప్షన్. కాకపోతే మన అకౌంట్ లో డబ్బులు లేకపోతే మాత్రం అది మళ్ళీ మనకి నెగటివ్ అవుతుంది అనమాట. సో దట్స్ వై వాట్ విల్ యూ యూజ్ ద ఫండ్స్ ఫర్. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో అది అంటే దీని కరెక్ట్ రీజనే సెలెక్ట్ చేసుకోవాలంట అని కాదు, బట్ యూ కెన్ సెలెక్ట్ డిపెండింగ్ ఆన్ యువర్ పర్పస్ అనమాట. బట్ నేనేం సెలెక్ట్ చేసుకుంటానంటే, మేజర్ పర్చేస్ కానీ మూవింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇట్లా డిపెండింగ్ ఆన్, అంటే నాకు ఆ పర్టికులర్ టైంలో ఎలాంటి పర్పస్ ఉంది దాని పర్టికులర్ గా, అంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారా అలాంటిది ఏమి ఉండదు. బికాస్ వాళ్ళు ఇచ్చేదే ప్రీ అప్రూవ్ లో, అంటే మన బ్యాక్గ్రౌండ్ అంతా, మన క్రెడిట్ వర్తినెస్, రీపేమెంట్ హిస్టరీ చూసుకున్న తర్వాతనే కదా మనకి ఆఫర్ ఇచ్చేది. సో ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అదేంటి వాడు డాక్యుమెంట్స్ అడుగుతాడా అంటే అడగడు, బట్ ఏంటంటే జస్ట్ ఒక బేసిక్ పర్పస్ గా అడుగుతున్నాడు అంతే. సో ఇక్కడ చూడొచ్చు, అది. సో నేను మూవింగ్ ఎక్స్పెన్సెస్ అనేసి పెట్టుకుంటాను, అండ్ ఇక్కడ నా ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా అమెరికన్, అదే క్రెడిట్ కార్డ్ది, అది సెలెక్ట్ చేసుకున్నాను. లైక్ యాన్యువల్, జస్ట్ లైక్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో 70K or 60K or 50K, దట్ డజంట్ మ్యాటర్. లైక్ మీ పర్పస్ ని బట్టి మీరు ఇచ్చుకోండి, మీ ప్రొఫైల్ ని బట్టి.
అండ్ ఇది ఆప్షనల్ కాబట్టి ఇవేమి అవసరం లేదు కూడా. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లీజ్ carefully review the below terms before submitting your application. So by checking the box, so ఇక్కడ టెక్స్ట్ PDF డాక్యుమెంట్ వస్తుంది. సో ఆ డాక్యుమెంట్ లో మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఏం లేదా? ఓకే. సో ఒకవేళ నేను సబ్మిట్ అని అప్లికేషన్ సబ్మిట్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇంకొక విండో వస్తుంది అనమాట. అంటే మళ్ళీ విత్ సైన్ అండ్ డేట్ అండ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. We are reviewing your submitted application. While application is processed, please don't hit browse button or reload the page. So అది రివ్యూ చేసుకుంది మొత్తం, అది ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ డన్. You are pre-approved for an American Express personal loan. To receive your loan funds, please complete the step below. So please carefully review each of the following American Express personal loan documents below, which includes truth in lending disclosure. అదే మామూలు ఒక స్టేట్మెంట్, అంటే ఇక్కడ చూడొచ్చు నా పేరు, నా అకౌంట్, ఇవన్నీ లోన్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఆల్సో 8.96% ఇంట్రెస్ట్ రేట్, అండ్ నేను ఎంత అమౌంట్ తీసుకుంటా, అదే ఆప్షన్ మీకు చూపించడానికి సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇది నేను ఇప్పుడు తీసుకుంటానంటే తీసుకోను, బికాస్ ఐ డోంట్ వాంట్ నౌ. సో అది అవసరం లేదు, బట్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ యూ గైస్. సో $1,500, అదే $15,000 అండ్ ఫినాన్షియల్ ఛార్జ్. ఇదేంటి అంటే ఇప్పుడు మనకి అదే ఇంట్రెస్ట్ రేట్ కూడా కలిపి టోటల్ మనం ఎంత పే చేస్తాము అనేది ఇక్కడ చూపిస్తారు. సో మనము మంత్లీ పే చేస్తాం కదా, మంత్లీ పేమెంట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ మొత్తం కలిపి ఇది 16,000. సో నేను తీసుకున్నది $15,000, బట్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ $1,439 పడుతుంది. బికాస్ ఈ పర్సంటేజ్ కి, అదే $15,000 కి ఇంత పర్సంటేజ్ అయితే ఇంత ఇంట్రెస్ట్ ఇంత పడుతుంది, ఇంత ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా కలిపి ఇంత అవుతుంది కదా. సో ఈ పర్టికులర్ 16,439 ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు డివైడ్ చేస్తారనమాట. దాన్ని 24 months గా డివైడ్ చేస్తారు. బికాస్ మనం సెలెక్ట్ చేసుకుంది 24 months రీపేమెంట్ పీరియడ్ కదా. సో ఆ 24 months కి అదే ఆ డివైడ్ చేసి మంత్లీ 23 months, అదే సారీ ఫస్ట్ 23 months లో మంత్లీ ఎంత పే చేయాలి, లాస్ట్ మంత్ ఎంత పే చేయాలి అనేసి ఇక్కడ డీటెయిల్ గా ఇస్తాడు. ఒకవేళ మీకు నాకు 24 months అవసరం లేదు, జస్ట్ ఒక ఆప్షన్, మనకి ఇంకా 12 months ఆప్షన్ లేదు కాబట్టి 24 months చూస్ చేసుకున్నాం. బట్ నేను ముందే పే చేసేసుకోవాలి అనుకుంటున్నానంటే మీరు పే చేసుకోవచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అనమాట. సో అది. అండ్ లేట్ పేమెంట్ ఫీ $39. సో అది ఇందాక చెప్పాను కదా, ఆటో పే అని ఉంది కదా. ఆటో పే ఏంటి అంటే జస్ట్ ఇన్ కేస్ మీకు ఆ పర్టికులర్ డే రోజు ఇంకా మీరు మనీ ఉన్నా లేకపోయినా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి అనమాట. సో దట్స్ వై కొంతమంది ఆటో పే ఆప్షన్ తీసుకుంటారు, బట్ ఐ డోంట్ యూజ్ దట్ ఆప్షన్ బికాస్ ఓకే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ పర్టికులర్ టైం మన అకౌంట్ లో డబ్బులు. సో దట్స్ వై ఐ డోంట్ ప్రిఫర్ అనమాట. బట్ మనకి ఏదైనా అదేంటి పేమెంట్ చేయాలి అని వచ్చినప్పుడు అదే ఈ స్టేట్మెంట్స్ జనరేట్ అవుతాయి కదా, ఆ జనరేట్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఒక ఈమెయిల్ అనేది వస్తుంది. ఆ ఈమెయిల్ వచ్చిన రోజే నా దగ్గర మనీ ఉంటే అప్పుడే పే చేస్తాను, లేకపోతే ఒక రిమైండర్ పెట్టుకొని 1 week లోను, బికాస్ సంథింగ్ డేస్ అయితే ఉంటాయి కదా మనం పేమెంట్ చేయడానికి. ఈ డేస్ లో ఈ పర్టికులర్ డే లోపు లాస్ట్ డే అనేసి ఇస్తాడు కదా. సో అట్లా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని పే చేస్తే you'll be in safe hands. సో ఇట్లా అది. సో ఇదంతా డాక్యుమెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాసి అగ్రీ అండ్ సైన్ పెడితే దట్స్ అంతే, ఇంకా స్పెషల్ గా మీకేం అవసరం లేదు. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మీకు మెయిల్ అకౌంట్ కి వస్తుంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ నేను ఇందాక ఒక లోన్ అకౌంట్ క్యాన్సిల్ చేశాను కదా, అలానే ఒక అకౌంట్ ఆన్లైన్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట విత్ అకౌంట్ నెంబర్. ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ నెంబర్ ఇచ్చాడు చూడండి. సో ఆ అకౌంట్ నెంబర్ తో ఒక లోన్ అకౌంట్ అనేది ఆన్లైన్ లో మనకి క్రియేట్ అయిపోతుంది. సో నా పర్టికులర్ క్రెడిట్ కార్డ్ కి.
సో దట్స్ హౌ. అండ్ ఆన్లైన్ లోనే పే చేసుకోవచ్చు, మీకు స్పెషల్ గా కార్డ్స్ అవేం అవసరం లేదు. ఆన్లైన్ లో మీరు మీ త్రూ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని మంత్లీ పేమెంట్ చేసుకోవచ్చు. దట్స్ హౌ. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ డిస్కవర్ గురించి, అమెరికన్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకోవాలి అంటే చెక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ దేర్.